వ్యవస్థాపకులు అల్లం చిన్నపరెడ్డి గారు 1920 ఆ ప్రాంతంలో వచ్చారు ఇక్కడికి, పిరంగపురం నుంచి, గుంటూరు జిల్లా నుంచి. తర్వాత భూములు చాలా చక్కటి భూములు, పంటలు పండేవి బాగానే, కొంతకాలం పంటలు పండినాయి. మధ్యకాలంలో వర్షాభావ పరిస్థితులు బాగులేక పంటలు పండలేదు, పాడేళ్ళు లేక, కూలీళ్ళు రాక వ్యవసాయాల కోసం వెనకబడిపోయినాయి. వీళ్ళు పిల్లలు చదువుకుంటూ ఉన్నారు. పిల్లలంతా కూడా పట్టణాలు ఉద్యోగాలకు చేరారు, విదేశాలకు కూడా కొంతమంది వెళ్ళారు. ప్రస్తుతం వ్యవసాయం సజావుగా సాగే పరిస్థితులు లేవు. ఆ తర్వాత వ్యవసాయం సరిగ్గా సాగక కొంతమంది కవుళ్ళకి ఇచ్చి పిల్లలందరూ వెళ్ళిపోయినారు కదా, వ్యవసాయం లేదు, పశువులు లేవు, బరిగొడ్లు ఈరుగొడ్లు అట్లాంటివి ఏమీ లేవు. వ్యవసాయం చాలా వరకు దగ్గర పడింది. గ్రామంలో 20 ఇళ్ళు ఉంటే దాదాపు 30 మంది జనాభా ఉన్నారు. ఇక్కడ బతుకుదేరు పరిస్థితి లేక పిల్లలు కాస్త కూర్చో చదువుకొని అందరూ పట్టణాలకు చేరారు. నా పేరు అల్లం పాపిరెడ్డి. ఆ ఊరు స్థాపించింది మేకల ఇన్నారెడ్డి. ఇక్కడ కూడా తెలసంలోనే ఉంటినప్పుడు నైజాం గవర్నమెంట్ అప్పుడు. అయితే వాళ్ళు జర్మన్ వాళ్ళు కొంతమంది, హాలాండ్ కొంతమంది, డచ్ వాళ్ళు కొంతమంది, స్పెయిన్ వాళ్ళు కొంతమంది, ఈ విధంగా మొత్తం మీద తెల్ల జాతి వాళ్ళు. ఆ విధంగా ఇక్కడ మాకు పూజలకు వచ్చేది. అయితే మాకు మెయిన్ విచారణ ఎక్కడి నుంచి అంటే కంచనపల్లి నుంచి వెళ్ళి. అయితే ప్రతి గురువు కంచనపల్లిలో ఏది రెసిడెంట్స్గా ఉండేది. అక్కడి నుంచి బండి మీద వచ్చేవాళ్ళు, ఏది ఎద్దుల బండి మీద, నెలకోసారో అట్లా. ఆ విధంగా వాళ్ళు చెప్పి పంపిస్తే ఆ ప్రకారంగా మేము బండి అరేంజ్ చేసి పంపించేది. అక్కడి నుంచి బండ్ల మీదనే వచ్చి ఇక్కడ పూజ చేసి పోయేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం అయితే జనగాం ప్యారిష్ మాది. పితా పుత్ర పవిత్రాత్మ నామమున మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథుని యందు
ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఎంతో ఘనంగా ఆనందంగా ఈ వార్షిక పండుగను, మన గ్రామ పండుగను, మన గ్రామ పాలక పునీతులైన పునీత వన చిన్నప్ప గారి పండుగను ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ వేళ వచ్చినటువంటి బంధువులందరికీ కూడా ప్రేమపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. గ్రామ గుడి పెద్దల తరపున ఇక్కడ ఈ పూజా బలిలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఫాదర్స్కి, ముఖ్యంగా ఫాదర్ మేకల ఆనంద్, ఫాదర్ వెంటారెడ్డి రాజా, ఫాదర్ గోపు ప్రవీణ్, ఫాదర్ ఏరువ అజిత్, తర్వాత ఫాదర్ బ్రదర్ ఉదయ్ కుమార్ గారికి, తర్వాత ఇక్కడ చేరిన మఠవాసులకి, ముఖ్యంగా మాధవపురం నుండి వచ్చిన జేఎంజే మఠకన్యలకి నా హృదయపూర్వక స్వాగతాన్ని పలుకుతున్నాను. అదేవిధంగా ఈరోజు దయచేసి ఒక్క గంటన్నర సేపు గట్టిగా విశ్వాసంతో పూజా బలిలో పాల్గొని దేవునికి వందనాలు చెప్తాం. ఎలాంటి మిగతా విషయాలన్నీ పక్కన పెట్టాం. దయచేసి అందరు కూడా సెల్ ఫోన్ సైలెంట్ మోడ్లో కానీ స్విచ్ ఆఫ్ కానీ చేయండి. ఎందుకంటే దేవునికి కేటాయించాలి. దేవునికి వందనాలు చెల్లిస్తున్నామంటే మనం దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతలు చెల్లించాలి. రాబోయే రోజుల్లో కూడా మనల్ని దేవుడు దండిగా దీవించాలని ప్రార్థన చేసుకుందాం. ఎలాంటి శోధనలకు లోను కాకుండా నిండు విశ్వాసంతో పాల్గొని మన పాలక పునీతులైనటువంటి పునీత వన చిన్నప్ప గారి యొక్క ఆదర్శాన్ని, ఆయన పరిత్యాగ జీవితం అన్నీ వదులుకొని ఎడారిలో ధ్యానం చేస్తూ ప్రార్థన చేస్తూ దేవుని వాక్యం పైన ఆధారపడి జీవించినటువంటి గొప్ప మహనీయులు. వారి ఆదర్శాన్ని అనుసరించి మనం కూడా జీవిస్తూ క్రీస్తుకు సాక్ష్యం పలికే బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించాలని, ప్రతి కుటుంబాన్ని, రెడ్డిపురం గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ఇక్కడ వచ్చినటువంటి బంధువుల యొక్క కుటుంబాలని, శ్రేయోభిలాసులను అందరినీ కూడా దీవించాలని, మరి ముఖ్యంగా మన బిడ్డలు కూడా వేరే ప్రాంతాల్లో పనిచేస్తున్నారు, విదేశాల్లో కూడా పనిచేస్తున్నారు. దేవుడికి ఇచ్చిన గొప్ప వరాలకి దేవునికి వందనాలు చెల్లిస్తూ అందరినీ దీవించి ఆయుధారోగ్యాలతో ఆయన కృపతో మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించాలని పూజా బలిలో ప్రార్థన చేసుకుందాం. అందరికీ కూడా మరొకసారి స్వాగతం. నిండు విశ్వాసంతో పూజా బలిలో పాల్గొందాం. మరొకసారి పూజ ప్రారంభంలో మనసులో ప్రభుని ఆరాధించి స్తుతించుదాం. మనం దీవించమని ప్రార్థన చేసుకుందాం. ఈ పూజ యొక్క విధంగా నిర్వర్తించడం మన పాపాలను కొన్న, ముఖ్యంగా మనం ప్రార్థనకు మొదటి స్థానాన్ని కల్పించకుండా జీవించినట్లయితే, దేవుని వాక్కు జ్ఞానాన్ని సంపాదించిన ప్రయత్నం చేయకుండా మన క్రైస్తవ విలువలకు క్రీస్తుకి సాక్షులుగా మనం జీవించకపోయినట్లయితే మన పాపాలను ఒప్పుకుంటూ పాప క్షమాపణకై ప్రార్థన చేసుకుంటూ ఈ పూజలో భక్తితో పాల్గొందాం.
సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవమునకు చేర్చును గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. Gloria,
మనసులకు శాంతి. వరాలు ఇచ్చు వరదాత. మిమ్ము కీర్తిత్తుము, మిమ్ము ప్రార్థిత్తుము, మిమ్ము ధ్యానిత్తుము. మనసులకు శాంతి, 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 మంచి మనసులకు శాంతి. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, క్రీస్తును వెంబడించుటకు నీ దాసుడైన పునీత వన చిన్నప్పని ప్రేమతో పిలిచితివి. అతని విజ్ఞాపన ప్రార్థన సహాయంతో మేము కూడా నీ ఆహ్వానమును అందుకొని ఆత్మ నిగ్రహమును కలిగి పరిపూర్ణ అంకిత భావముతో నీకు హత్తుకొని జీవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువు నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము సామువేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. సామువేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనం నుండి 12వ వచనం వరకు. అన్న ఇట్లు ప్రార్థించెను, నా హృదయము ప్రభువునందు ఆనందించుచున్నది. నేను బలాతిశయముతో ప్రభువునందు సంతసించెదను. నేను శత్రువులను అపహసించెదను. ప్రభు, నేను నీ రక్షణగాంచి సంతసించెదను. ప్రభువు వలె పరిశుద్ధుడెవడనూ లేడు. ప్రభు, నీవు తప్ప ఇక ఏ దేవుడునూ లేడు. మన దేవుని వంటి ఆశ్రయ దుర్గము వేరే లేదు. గర్వంతో విర్రవీగుచు మాటలాడకుడు. అహంకారోక్తులు నోట రానియకుడు. ప్రభు సమస్తమును ఎరిగి ఉన్నాడు. సమస్త కార్యములు పరీక్షించువాడు. బలాశయుల విలులు తుత్తినియలగును. బలహీనులు బలాఢ్యులైరి. కలవారు కూటికై కూలిపోయిరి. ఆకలిగొన్న దరిద్రులు అన్నం బడిసిరి. గొడ్రాలు 7 బిడ్డలను కనెను. సంతానవతి బిడ్డలను కోల్పోయెను. చంపువాడు ప్రాణమిచ్చువాడు ప్రభువే. పాతాళమునకు కొనిపోవాడు పైకి కొనివచ్చువాడు ప్రభువే. ధనికుని చేయువాడు దరిద్రుని చేయువాడు ప్రభువే. అనగదొక్కువాడు అతిశయింప చేయువాడు ప్రభువే. దరిద్రులను నేల మీద నుండి లేవనెత్తి బిచ్చగాండ్లను పెంట ప్రోగుల మీద నుండి పైకి లేపి గౌరవము గల ఆసనం నొసగి గొప్పవాండ సరసన కూర్చుండబెట్టినది ప్రభువే. జగత్తు పునాదులు ఆయన వశము. లోకమును ఆ పునాదులపై నిలిపినది ప్రభువే. ప్రభువు తన భక్తుల పాదములు తొట్టిల్లగా కాపాడును. దుష్టులు చీకటిలో మటుమాయమగుదురు.
సొంత బలము వలన ఎవడును బాగుపడడు. ప్రభు ఆకాశం నుండి గర్జించుండ అతని శత్రువులెల్లా చెల్లా చెదరచుండు. ప్రభు నేల 4 చర్ల తీర్పులు తీర్చును. తన రాజునకు తేజమొసగును. తన అభిషక్తిని అతిశయింపచేయును. హన్న రామాకు వెడలిపోయెను. సమూయేలు దేవాలయంలోనే ఉండి యాజకుడైన ఏలీ పర్యవేక్షణలో యావేకు పరిచర్య చేయుచుండెను. ఇది వీరుల వారి వాక్కు. రెండవ పఠనము పునీత పౌలు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 14 నుండి 20 వరకు. కనుక సిద్ధపడుడు, సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు, నీతిని కవచముగా ధరింపుడు, శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకై సంసిద్ధతను మీ పాదరక్షకులుగా చేసుకొనుడు. అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు. దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నింటినీ దానితో ఆర్పివేయగలరు. రక్షణను శిరస్త్రాణముగాను
దేవుని వాక్కును ఆత్మవ్యవస్థకు కన్నుగంను మీరు గ్రహింపుడు. ఆత్మ ప్రేరణను అనుసరించి అన్ని సమయములందును విజ్ఞాపనముతో ప్రార్థింపుడు. కనుకనే పట్టుదలతో మెలకువగా ఉండుడు. పవిత్ర ప్రజల కొరకై సదా ప్రార్థింపుడు. ధైర్యంగా నోరు విప్పి మాట్లాడుచు సువార్త పరమ రహస్యమును ప్రకటించుటకు నాకు అవకాశం కలుగునట్లు ప్రార్థింపుడు. ఈ సువార్త నిమిత్తము రాయబారినై సంఖ్యలతో ఉన్నాను కనుక నేను దానిని గూర్చవలసినంత ధైర్యంతో ప్రకటించినట్లు ప్రార్థింపుడు. ఇది ప్రభు వాక్కు. ప్రభువు మీతో ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన పరిశుద్ధ సువిశేషములోని భాగము. లూకా సువార్త 18వ అధ్యాయము 1వ వచనము నుండి 8వ వచనం వరకు. ఎల్లప్పుడూ ప్రార్థన సలుపుటకు నిరుత్సాహపడకుండుటకు యేసు వారికి ఒక ఉపమానమును ఇట్లు చెప్పెను. ఒకానొక పట్టణమున న్యాయాధిపతి ఒకడు కలడు. అతడు దేవుడనినా భయపడడు, మానవులను లక్ష్య పెట్టడు. అచట ఒక వితంతువు ఉండెను. ఆమె అతని వద్దకు వచ్చి, నాకు న్యాయము చేకూర్చుము, నా ప్రత్యర్థి నుండి కాపాడుము అని తరచుగా మొరపెట్టుకొనుచుండేది. అతడు కొన్నాళ్ళు ఆమె మొరను పెడచెవిన పెట్టెను. కాని అతడు, నేను దేవునికి భయపడను, మానవులను గౌరవింపను, అయినను ఈ విధవరాలు నన్ను విసిగించుచున్నందున ఈమె పదే పదే వచ్చి నన్ను బాధ పెట్టకుండుటకై ఈమెకు న్యాయము చేకూర్చెదను అని తలంచెను. అంతట యేసు ఇట్లనెను, అవినీతి పరుడైన ఈ న్యాయాధిపతి ఏమి పలికినో వింటిరి గదా. అట్లే
రేయింబవళ్ళు తనకు మొరపెట్టుకొను తన ప్రజలకు దేవుడు న్యాయము చేకూర్చక ఉండునా? వారికి న్యాయము చేయుటలో ఆలస్యము చేయునా? దేవుడు త్వరలోనే వారికి న్యాయము చేకూర్చునని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఈ భూమి మీద ఆయన అట్టి విశ్వాసము చూడగలుగునా? ఇది క్రీస్తు సువిశేషము. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. తండ్రి వందనం, యేసువా వందనం, ఆత్మదేవ వందనం. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మహిమ, యేసువా మహిమ, పరిశుద్ధాత్మ మహిమ. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Praise the Lord. పూజ్య గురువులు, రెడ్డిపురం గ్రామస్తులు, బంధువులు, మిత్రులు, స్నేహితులు, చిన్నారి బిడ్డలు, ముందుగా మీ అందరికీ రెడ్డిపురం గ్రామ పాలక పునీతుడు మన చిన్నప్ప గారి పండగ మహోత్సవాలు ఒకసారి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని స్తుతించుదాం. గ్రామ పండుగను ఎందుకు మనము జరుపుకోవాలి? కథోలికులమైనటువంటి మనము పండుగలు చేసుకోవడం మనకి ఒక ఆచారము, ఒక ఆనవాయితీ. గ్రామ పండుగలని, పాలక పునీతుల పండుగలని, వార్షికోత్సవాలని, జూబిలీలు అని ఇవన్నీ మన జీవితంలో చేసుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన మహిమ కొరకు కాదు, దేవుని మహిమ కొరకు. దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుతాలు, స్వస్థతలు చేస్తూ ఉన్నాడు. దేవుడు మనల్ని కాపాడుతూ ఉన్నాడు. దేవుడు మన విశ్వాసాన్ని, నమ్మకాన్ని బలపరుస్తూ ఉన్నాడు. దేవుడు మన క్రైస్తవ జీవితాన్ని పెంపొందిస్తూ ఉన్నాడు. క్షణాలు, గంటలు, నెలలు, సంవత్సరాలు గడిచే కొలది మనము దేవునిలో బలపడుతూ ఉన్నాము. అందుకే మనము ఈ పండుగలు, ఉత్సవాలు చేసుకుంటూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఉన్నాం, దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాం, దేవునికి స్తుతులు, స్తోత్రములు మనము అర్పిస్తూ ఉన్నాం. ఇంతకు పండుగ అంటే ఏమిటి? పండుగ అనగానే మనకి విందులు, వినోదాలు మొట్టమొదటిగా గుర్తుకు వస్తాయి. అది చాలా వాస్తవము, నేను దాన్ని కాదనడం లేదు. పండుగకు మరొక పేరు, పండుగకు పర్యాయ పదము అంటే విందు. విందు అంటే తినడము, త్రాగడము అని మనందరికీ తెలుసు. కానీ కథోలిక క్రైస్తవ జీవితంలో ఒక ఆధ్యాత్మిక పండుగను మనం కొనియాడుతూ ఉన్నాము అంటే మనకు మొట్టమొదటిగా గుర్తుకు రావాల్సింది ప్రతిరోజు ఈ పీఠముపై అర్పించబడేటటువంటి విందు, దివ్య బలి పూజ. ఇది ఆధ్యాత్మికమైనటువంటి విందు, నిత్య జీవమును చేకూర్చు విందు, మనల్ని రక్షించే విందు. అందుకే మనము ప్రతి సందర్భాన్ని, ప్రతి పండుగను, ప్రతి ఉత్సవాన్ని, మహోత్సవాన్ని దివ్య పూజా బలితోనే మనము ప్రారంభిస్తాం. ఈరోజు ఈ వరచిన్నప్ప గారి పండుగను కూడా ఇంత ఘనంగా, సంతోషంగా, ఆనందంగా ఈ బలిపీఠముపై దివ్య పూజా బలిని అర్పిస్తూ మనం ఈ ఉత్సవాన్ని మనం కొనియాడుతూ ఉన్నాం. కాబట్టి ఈ వరచిన్నప్ప గారి పేరిట ఈరోజు దేవుడు మనకు చేసినటువంటి ప్రతి మేలును బట్టి, కృపను బట్టి, మనకు ఇచ్చినటువంటి ఆశీర్వాదాన్ని బట్టి, మనకు ఇచ్చినటువంటి గ్రామాన్ని బట్టి, కుటుంబాన్ని బట్టి, కుటుంబంలో దేవుడు చేసిన మేలును బట్టి ఈ ఉత్సవాన్ని దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రములు అర్పిస్తూ మనం ఈ పండుగను చేసుకుంటూ ఉన్నాం. పండుగ చేసుకోవడానికి గల ముఖ్య కారణం ఇదే ఉండాలి, దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవడం. ఆదికాండము 21:8 బైబిల్లో కూడా చాలా పండుగలు, చాలా మంది చాలా పండుగలు చేసుకున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఉదాహరణకు ఆదికాండము 21:8 అబ్రహాము ఒక పండుగ చేశాడు. వాస్తవానికి బైబిల్లో పండుగ రాయబడలేదు, విందు అని ఉంది. 21:8 పిల్లవాడు పెరిగి చనుబాలు వదిలిన రోజున అబ్రహాము ఒక గొప్ప విందు చేశాను.
కాబట్టి పండుగ అంటే నిజంగా విందే. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, దివ్య బలి పూజ ఒక అద్భుతమైనటువంటి విందు. ఈ విందుతోనే ఈ రోజు మన గ్రామ పండుగను కొనియాడుతున్నాం. అంతేకాకుండా అబ్రహాము మాత్రమే కాకుండా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే యూదులు ఎన్నో పండుగలు చేసుకున్నారు. యుద్ధంలో గెలిచినప్పుడు వారు పండుగ చేసుకున్నారు. ఉదాహరణకు ఎస్తేరు 9వ అధ్యాయంలో మనం చూస్తాం. చిన్న సైన్యమైనటువంటి యూద జాతి శత్రు సైన్యము చాలా గొప్పది. అయినా కానీ యావే దేవుని సహాయముతో, యావే దేవుని శక్తితో అంత గొప్ప యుద్ధములో వారు గొప్ప విజయాన్ని పొంది ఉన్న సందర్భంగా యూదులందరూ ఆ రాత్రి కలిసి ఒక గొప్ప విందు ఏర్పాటు చేసుకున్నారు. అంటే ఒక గొప్ప పండుగను, ఉత్సవాన్ని వాళ్ళు చేసుకున్నారు. ఇంకా పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే నిర్గమకాండము 12వ అధ్యాయము 14వ వచనంలో ప్రజలు పాస్కా పండుగను చేసుకున్నారు. యావే దేవుడు శత్రు ఐగుప్తు నుండి ప్రజలను రక్షించాడు కాబట్టి ఆ ఆనందముతో, సంతోషంతో ఆ పండుగను, ఆ ఘట్టాన్ని, ఆ రక్షణ ఘట్టాన్ని కలకాలము ప్రజలు గుర్తు పెట్టుకోవాలని ప్రజలు పాస్కా పండుగ రూపంలో జరుపుకున్నారు. అదేవిధంగా ద్వితీయోపదేశ కాండము 16వ అధ్యాయం 14వ వచనంలో ఇశ్రాయేలు ప్రజలు, యూద జాతి ప్రజలు గుడారాల పండుగను చేసుకున్నారు. వ్యవసాయంలో దేవుడు చేసినటువంటి మేలును, కృపను, వారికి మంచి పంటలు దయచేశారు కాబట్టి ఆ పండిన పంటను దేవునికి అర్పిస్తూ అక్కడే వారు గుడారాలు ఏర్పాటు చేసుకొని దేవునికి స్తుతులు, కృతజ్ఞతలు అర్పించడం మనం చూస్తూ ఉన్నాం. ఇంకా ఎన్నో పండుగలు మనం పాత నిబంధన గ్రంథంలో చూడవచ్చు. మరి నూతన నిబంధన గ్రంథంలో స్వయముగా యేసు ప్రభువు కూడా పండుగల్లో పాలు పంచుకున్నాడు, విందుల్లో పాలు పంచుకున్నాడు. ఉదాహరణకు యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనంలో ఈ విధముగా చదువుతున్నాం. ఆ పిదప యూదుల పండుగ ఒకటి వచ్చెను, ఆ సందర్భమున యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యేసు ప్రభువు కూడా ఒక యూద కుటుంబంలో జన్మించాడు, ఒక యూదుడుగా జన్మించాడు. యూదులు జరుపుకునే ప్రతి ఒక్క పండుగలో, ఆ విందులో, ఆ సంతోషంలో, ఆనందంలో యేసు ప్రభువు కూడా పాల్గొని ఏం చేశాడు? తండ్రి దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు అర్పించాడు. తన ద్వారా లోకానికి దేవుడు చేసినటువంటి మేలును బట్టి, కృపను బట్టి యేసు ప్రభు కూడా మనందరి తరపున దేవునికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ఆ కృతజ్ఞత ఎంతవరకు వచ్చింది అంటే చివరికి సిలువపై తనను తాను, తన ప్రాణాన్ని అర్పించుకొని ఈ లోకము రక్షింపబడాలి, ఈ లోకము సంతోషంగా ఉండాలి, ఈ లోకము ఆనందంగా ఉండాలి అని తన రక్తాన్ని ఒక విందుగా ఆయన సిలువపై అర్పించాడు. అందుకే దివ్య పూజాబలి ఒక గొప్ప విందు. దివ్య పూజాబలి మన జీవితంలో ప్రధాన స్థానాన్ని ఇవ్వాలి. ఒక రకంగా మన గ్రామ ప్రజల్ని చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. పూజ ఎప్పుడు పెట్టినా కానీ చాలా మంది దివ్య పూజాబలిలో పాల్గొంటారు. కేవలము శనివారము వారానికి ఒక పూజలో పాల్గొనడం మాత్రమే కాకుండా మన గ్రామంలో ఎప్పుడు పూజ పెట్టినా కానీ దాదాపు చాలా మంది పూజలో పాల్గొంటూ ఉన్నారు. అంటే అంత విశ్వాసము ఇప్పటికే మన ప్రజలకు ఉంది, కానీ దాన్ని ఇంకా మనము బలపరుచుకోవాలి. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఈ విందును ఏర్పాటు చేసుకున్నప్పుడు మనం ఏమి చేయాలో ప్రభు ఒక వాక్యం ద్వారా మనకి స్పష్టం చేస్తూ ఉన్నాడు. లూకా సువార్త 14వ అధ్యాయము 13వ వచనం. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువము అంటున్నాడు. విందు అంటే పండుగకు మరొక పర్యాయ పదమే విందు అని చెప్పి ఉన్నాం. నీవు పండుగ చేసుకున్నప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువము, వారు నీకు ప్రతిఫలమును ఇయ్యలేరు కనుక నీవు ధన్యుడవగదువు. ఆ ధన్యత, ఆ దేవుని ఆశీర్వాదము పండగ రోజు, విందు రోజు మనకు లభించాలి అంటే మనము పేద సాధలను ఆదరించాలి. అంటే దీని ఉద్దేశం ఈ రోజు పండగ చేసుకుంటున్నాం కాబట్టి ఇదే రోజు మనము కుంటివారిని, గుడ్డివారిని పిలవాలని రూల్ ఏం లేదు. ఈ పండుగను ఎందుకు చేసుకుంటున్నాం? గడిచిన సంవత్సరం నుండి ఈ రోజు వరకు దేవుడు చేసిన మేలులను బట్టి మనము పండుగ చేసుకుంటున్నాం. మరి ఈ సంవత్సరం అంతా నీవు ఏనాడైనా పేదవారిని ఆదరించావా? కుంటివారికి, గ్రుడ్డివారికి నీకు సహాయం చేశావా? వికలాంగులను ఆదరించావా? కష్టాల్లో ఉన్నటువంటి వారిని నీవు ఆదరించావా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అప్పుడే ప్రభు చెప్పినటువంటి యొక్క వాక్యాన్ని మనము నెరవేర్చిన వారం అవుతాము. అలాగే మరి ఈ రోజు మన పాలక పునీతుడు వనచిన్నప్ప గారి పేరిట ఈ పండుగను మనము గొప్పగా అద్భుతముగా జరుపుకుంటూ ఉన్నాం. ఈ విందు, ఎందుకు నేను విందు గురించి చెబుతూ ఉన్నాను, దివ్య పూజా బలిని గురించి చెబుతూ ఉన్నాను అంటే, ప్రభువు లూకాసు సువార్త 14:15 కూడా ఇంకొక చక్కటి వాక్యాన్ని మనకి చెప్పి ఉన్నాడు. దైవరాజ్యమున భుజించు వాడెంత ధన్యుడు. దైవరాజ్యమున మనము విందు చేసుకోవాలి. కేవలం ఈ లోకములో పండగ రోజున మనము చేసుకునే విందు వినోదాలు మాత్రమే కాదు, అది అశాశ్వతమైనది, క్షణికమైనది. ఆ ఒక్కరోజే మనకి సంతోషాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. కానీ మనము ఎల్లప్పుడూ ఆనందాన్ని, సంతోషాన్ని, ఆశీర్వాదాన్ని, ధన్యతను పొందాలి అంటే మనం చేయవలసినటువంటి విందు ఈ లోకములో కాదు, ఎక్కడ? దైవరాజ్యమున. దైవరాజ్యమున భుజించువాడు ఎంత ధన్యుడు. మరి దైవరాజ్యంలో ఎలా భుజించాలి అంటే, ఇదిగో ఈ దివ్య పూజా బలి ఆ దైవరాజ్యములోని, ఆ నిత్య జీవితంలోని ఆ నిత్య విందును, శాశ్వతమైనటువంటి విందును ఈ దివ్య బలి పూజ సూచిస్తూ ఉంది. అందుకే ఈ విందుకు మనము ప్రాధాన్యత ఇవ్వాలి. మరి వనచిన్నప్ప గారి పేరిట ఈ పండుగను కొనియాడుతున్నటువంటి సందర్భంగా ఆ పునీతుని గురించి కూడా కొంచెం తెలుసుకుందాం. ఆ పునీతుని గురించి తెలుసుకొని అతని జీవితం నుండి ఒక 4 పాఠాలు ఈరోజు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మనందరికీ తెలుసు, ప్రతి సంవత్సరం వనచిన్నప్ప గారి గురించి వింటాం. ఆయన నిన్ననో మొన్ననో లేకపోతే పోయిన శతాబ్దంలో జన్మించిన వాడు కాదు, 3వ శతాబ్దంలో, మనం 21వ శతాబ్దంలో ఉన్నాం. ఆయన 3వ శతాబ్దంలో జన్మించినటువంటి వ్యక్తి. అయినా కానీ నేటికి మనం స్మరించుకుంటున్నాం, గుర్తు చేసుకుంటూ ఉన్నాం, ఆయన పేరిట ప్రార్థనలు చేస్తూ ఉన్నాం, ఆయన మధ్యవర్తిత్వాన్ని వేడుకుంటూ ఉన్నాము అంటే మరి ఆయన ఎంత గొప్ప జీవితాన్ని జీవించి ఉండాలి, ఎంత గొప్ప ప్రార్థనా జీవితాన్ని జీవించి ఉండాలి, ఎంత దృఢమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉండాలి, ఎంత పవిత్రమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించి ఉండాలి, దేవునిపై ఎంత గొప్పగా ఆధారపడి జీవించి ఉండాలి. అందుకే ఈరోజు మనము ఆయన్ని స్మరించుకుంటూ ఉన్నాం. మరి ఈ వనచిన్నప్ప గారు క్రీస్తు శకము 229వ సంవత్సరంలో ఉన్నతమైనటువంటి కుటుంబంలో జన్మించాడు. 3వ శతాబ్దంలో జన్మించాడు. అయితే ఆయనకి 15 సంవత్సరముల వయసులోనే తల్లిదండ్రులు చనిపోయారు, అనాథగా మారిపోయాడు. ఆయన చూసుకోవటానికి ఎవరూ లేరు. ఇంకొక విషయాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. మొదటి 3 శతాబ్దాలు క్రైస్తవ జీవితంలో అంధకారమైనటువంటి శతాబ్దాలు. ఈ రోమను సామ్రాజ్యము క్రైస్తవులను, క్రైస్తవ జీవితాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, నమ్మకాన్ని అంతమొందించాలి. ఎంతో మంది క్రీస్తు కోసము వేద సాక్షులుగా రక్తాన్ని ఓడి జీవించినటువంటి ఆ రోజులు, సంవత్సరాలు, 3 శతాబ్దాలు. క్రీస్తు మరణించిన తర్వాత మొదటి 300 సంవత్సరాలు చాలా కఠినమైనటువంటి దినాలు. ఆ రోజుల్లో మరి వనచిన్నప్ప గారు జన్మించారు. మరి అనాథగా మిగిలిపోయాడు. అయినప్పటికీ ఆయన కష్టపడి ఉన్నత విద్యను అభ్యసించాడు. దేవుడంటే గొప్ప విశ్వాసాన్ని ఆయన కలిగి జీవించాడు. అయితే ఆయన క్రీస్తు పట్ల ఆయనకు ఉన్నటువంటి విశ్వాసము వలన ఎన్నో ఇబ్బందులను, ఇక్కట్లను ఆయన ఎదుర్కోవాల్సి వచ్చింది. నేను ముందుగా చెప్పినట్లుగా ఆ రోజుల్లో రోమ్ సామ్రాజ్యము చాలా దేశాలను పరిపాలిస్తూ ఉంది. దాదాపు ప్రపంచం మొత్తం, ఆనాడు తెలిసినటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని అధికారంలోనికి తీసుకొని ఉంది. మరి ఆ కాలంలో రోము చక్రవర్తి అయినటువంటి డేసియన్ క్రైస్తవ వ్యతిరేకి. ఎక్కడ క్రైస్తవులు కనిపిస్తే అక్కడ వారిని హంతమొందించాలి, ఈ క్రైస్తవుల పట్ల ద్వేషాన్ని పెంచుకున్నాడు. చివరికి గురువులను, విశ్వాసులను ఆయన అవమానిస్తూ వారిని అనేక విధాలుగా శ్రమలకు గురి చేసి ఆయన చంపినటువంటి తరుణం. మరి ప్రియ సహోదరి సహోదరులారా, అలాంటి పరిస్థితుల్లో వనచిన్నప్ప గారు యొక్క ఆయన క్రీస్తును విశ్వసించాడు కాబట్టి ఆయన కూడా ఇలాంటి శ్రమలకు, బాధలకు ఇబ్బంది పడవలసి వచ్చింది. అందుకే ఆయన ఒక రహస్య ప్రదేశానికి పారిపోవటం జరిగింది. చిన్న ప్రాయంలోనే ఎక్కడో ఒక మారుమూల గ్రామంలో ఆయన నివసిస్తూ ఉండేవాడు. అయితే అతనికి వరుసకి బంధువు అయినటువంటి ఒక వ్యక్తి ఈ వనచిన్నప్ప గారి జాడను శత్రువులకు తెలియజేస్తాడు. అప్పుడు మరలా నేను క్రీస్తునే విశ్వసిస్తాను,
క్రీస్తు పట్ల నేను విశ్వాసం, నాకు ఎన్ని శ్రమలు బాధలు కలిగినా నేను క్రీస్తునే విశ్వసిస్తాను, క్రీస్తునే నమ్ముకుంటాను. ఎవరు వచ్చి నన్ను ఏమి చేసినా, చివరికి నా ప్రాణాన్ని తీసుకున్నా కానీ నేను క్రీస్తు విశ్వాసం అని ఆయన దృఢముగా తన విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు. మరి ఎక్కడ గ్రామాల్లో పట్టణాల్లో ఉన్నా కానీ శత్రువులు వెంటాడి క్రైస్తవులు చంపుతూ ఉన్నారు కాబట్టి అప్పుడు వనచిన్నప్ప గారు ఒక ఎడారిలోనికి పారిపోవటం జరిగింది. ఇంగ్లీష్ లో సెయింట్ పాల్ ద హెర్మిట్ అంటారు, లేకపోతే ఋషి. హెర్మిట్ అంటే ఋషి, లేకపోతే సెయింట్ పాల్ ద డెజర్ట్ అంటారు. అంటే డెజర్ట్ అంటే తెలుగులో ఎడారి. అయితే మనకి తెలుగులోకి వచ్చేసరికి వనచిన్నప్ప గారు అంట. వనము అంటే అడవి, వనము అంటే అడవి, ఎడారి. ఈ రెండు విషయాలు మనకి ఎప్పుడు కూడా కన్ఫ్యూజనే. అయితే ఎడారైనా కానీ లేకపోతే వనమైనా కానీ ఏదైనా కానీ ఆయన ఎవరూ లేని చోటుకు వెళ్ళాడు. ఎందుకు? దేవుని ధ్యానించటానికి, ప్రార్థనలో గడపటానికి, తన జీవితాన్ని దేవునికి సంపూర్ణముగా అంకితము చేసుకోవటానికి. మరి ఎడారిలో మనకి గ్రామాల్లో ఉన్నంత సౌకర్యము ఉండదు. కనీసము ఆనాటి పరిస్థితుల్లో తినటానికి కనీసము తిండి కూడా ఆయనకి దొరకని సందర్భంలో ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ఈ వనచిన్నప్ప గారి నుండి నేను ఒక 4 విషయాలు నేర్చుకోవాలని చెప్పాను. ఒకటి, విశ్వాసము. ఆయన విశ్వాసము చాలా గొప్పది. ఆయన క్రీస్తునందు సంపూర్ణంగా విశ్వసించాడు కాబట్టి నేను చివరి వరకు, ప్రాణం ఉన్నంత వరకు క్రీస్తునే విశ్వసిస్తాను అని చెప్పేసి ఆయన జీవించి ఉన్నాడు. రెండవది, ప్రార్థన జీవితము. ఆయన ఎడారిలోనికి కేవలం తన ప్రాణాలను నిలబెట్టుకోవడానికి ఎడారికి పారిపోలేదు, ప్రార్థన చేశాడు. తనకున్నటువంటి ఆ విశ్వాసాన్ని ప్రార్థన రూపంలో, ధ్యాన రూపంలో ఆయన జీవించగలిగాడు. ఇక మూడవది, వనచిన్నప్ప గారి నుండి మనం నేర్చుకోవాల్సింది పవిత్రమైనటువంటి జీవితం. జ్ఞానస్నానం పొందినటువంటి ప్రతి క్రైస్తవుడు, క్రైస్తవురాలు పవిత్ర జీవితమునకు పిలువబడుతూ ఉన్నారు. మనము పవిత్ర జాతి అని పేతురు గారు తన లేఖలో అన్నారు. కాబట్టి ఆ పవిత్రమైనటువంటి జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. నాలుగవది, ఆయన ఎల్లప్పుడూ కూడా దేవునిపై ఆధారపడాడు. నేను చెప్పాను, ఎడారిలో, వనంలో ఆయనకు తినడానికి ఏది లేనప్పుడు ఆయన దేవునిపై ఆధారపడ్డాడు. ప్రభువా, ఈ రోజు నాకు తినడానికి ఏది లేదు, మీరే నాకు దయచేయండి అని ప్రార్థించినప్పుడు మనందరికీ తెలిసినటువంటి కథే. ఆయనకి రోజు ఒక తాటి పండు ఆ తాటి చెట్టే కిందకు జార విడిచేదట. ఎంత అద్భుతము! తాటి చెట్టే స్వయంగా రోజు ఒక పండే జార విడిచేదట. ఆ తాటి పండును తింటూ పక్కనే ఉన్నటువంటి సలేటిలో నీటిని త్రాగుతూ ఆయన దాదాపు 21 సంవత్సరాలు అలా జీవించాడు. ఆయన విశ్వాసానికి సూచిక, ఆయన ప్రార్థన జీవితానికి సూచిక, ఆయన జీవించినటువంటి పవిత్ర జీవితానికి సూచిక, ఆయన దేవునిపై ఎంతగా ఆధారపడ్డాడో ఈ విషయం, ఈ సంఘటన మనకి తెలియజేస్తూ ఉంది. అయితే 21 సంవత్సరముల తర్వాత ఆ తాటి చెట్టు మోడిపోయి, ఎండిపోయి, ఎప్పుడైతే ఆ పండును కింద పడేయడం ఆపివేసిందో మరలా వనచిన్నప్ప గారు దేవునికి ప్రార్థన చేశాడట. ఈ రోజు ఈ తాటి చెట్టు పండును జారవేయలేదు, మరి నేను నా ఆకలి ఎలా తీరాలి అని దేవునిపై భారం వేసినప్పుడు ఆ రోజు నుండి మరలా ప్రతి రోజు ఒక కాకి అరముక్క రొట్టెను తీసుకుని వచ్చి ఆయన ఒడిలో, చేతిలో జార విడిచి వెళ్ళేదట. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వనచిన్నప్ప గారి నుండి మనము నేర్చుకోవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మనము కష్టంలో ఉన్నప్పుడు, మనము బాధలో ఉన్నప్పుడు, మనకు సమస్యలు వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడాలి. ఫస్ట్ గా మనము విన్నవించుకోవాల్సింది, తెలియజేయవలసింది దేవునికి. దేవుడు తప్పకుండా మనల్ని ఆదరిస్తాడు. దేవుడు ఎప్పుడు మనల్ని ఎడబాయడు. ఎందుకంటే మనం ఆయన నమ్ముకున్నాం, ఆయన విశ్వసిస్తూ ఉన్నాం, ఆయన వాక్య ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం, ఆయన ఆజ్ఞల ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అవకాశం ఉన్నప్పుడల్లా ఈ పవిత్ర దివ్య పూజలో పాల్గొని ఆయన శరీర రక్తాలను మనము భుజిస్తూ ఉన్నాము, పానము చేస్తూ ఉన్నాము. ఇంత విశ్వాసాన్ని ప్రదర్శిస్తున్నటువంటి మనకు దేవుడు సహాయం చేయడా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వనచిన్నప్ప గారి యొక్క జీవితము మనందరికీ కూడా ఆదర్శముగా ఉండాలి. ఆయన చివరి దశలో ఉన్నప్పుడు
ఈ వనచిన్నప్ప గారి గురించి తెలుసుకొని ఇంకొక అంతోని పునీతుడు అని ఆయన సందర్శించడానికి వచ్చాడట. వచ్చినప్పుడు మరలా వనచిన్నప్ప గారు మరలా దేవునికి ప్రార్థన చేశారట. రోజు నీవు కాకి ద్వారా ఒక అర రొట్టెనే ఇస్తున్నావు, మరి ఈ రోజు ఇంకొక వ్యక్తి ఉన్నాడు, అర ముక్క సరిపోదు కదా అన్నప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు అదే కాకి పూర్తిగా ఒక రొట్టెను జార విడిచిపోయిందట. చూడండి దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడో. మనకు ఉండాల్సింది విశ్వాసము, మనకు ఉండాల్సింది ప్రార్థన జీవితము, మనకు ఉండాల్సింది దేవునిపై ఆధారపడి జీవించగలిగేటటువంటి మంచి జీవితము. ఈ విధముగా ప్రియ సహోదరి సహోదరులారా, మన చిన్నప్ప గారి గురించి ఇంకా ఎంతో చెప్పుకోవచ్చు. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, షార్ట్గా ఆయన 113 సంవత్సరాలు నిండు జీవితాన్ని, పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని జీవించి క్రీస్తు శకము 342వ సంవత్సరంలో మరణించి ఉన్నాడు. ఈరోజు మనకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి. దగ్గిన తుమ్మినా ఎమ్మటే అంబులెన్స్లు వస్తాయి, హాస్పిటల్కి తీసుకుపోతారు, అయినా కానీ ప్రాణాలు నిలబడటం లేదు. ఈరోజు ఎంతో మంది కార్డియాక్ అరెస్ట్ అయ్యి గుండెపోట్లతో ఎంతో మంది ఇబ్బంది పడుతూ ఉన్నారు, దారి మధ్యలోనే చనిపోతూ ఉన్నారు. పోయిన నెలలోనే మా సభకు చెందినటువంటి 2 గురువులు చనిపోయారు. ఒక ఫాదర్ గారిని హాస్పిటల్ తీసుకుపోతూ ఉండగానే ఎమ్మటే ఆయనకి గుండె నొప్పి వచ్చింది. ఎమ్మటే ఇన్ని సౌకర్యాలు ఉన్నప్పటికీ మనం ప్రాణాలని నిలబెట్టుకోలేకపోతూ ఉన్నాం. మరి ఆ రోజుల్లో ఎడారిలో జీవిస్తూ, వనములో జీవిస్తూ, ఎలాంటి సౌకర్యాలు లేకుండా మన చిన్నప్ప గారు 103 సంవత్సరాలు నిండైన పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని ఆయన జీవించగలిగారు అంటే దానికి ఆయన విశ్వాసము, ఆయన ప్రార్థన, దేవునిపై ఆధారపడి జీవించి ఉన్నాడు, పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి ఉన్నాడు. కాబట్టి ఆయన అద్భుతమైనటువంటి జీవితాన్ని జీవించి మరి ఇన్ని శతాబ్దాలు గడిచినా ఇంకా ఆయన స్మరించుకుంటూ ఉన్నాం. కేవలం మన గ్రామం మాత్రమే కాదు, వరంగల్ మేత్రాసనంలో ఇంకా ఇతర మేత్రాసనంలో విశ్వశ్రీ సభలో వనచిన్నప్ప గారి పేరిట ఎన్నో దేవాలయాలు ఉన్నాయి. ఈ రోజు ఎన్నో విచారణలు ఆయన పేరిట పండుగలు చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, వనచిన్నప్ప గారి మధ్యస్థ ప్రార్థన చాలా శక్తివంతమైనది, బలమైనది అని మనందరికీ తెలుసు. అయితే ఇంకొక చక్కటి విషయాన్ని కూడా మనము ఈరోజు నేర్చుకోవాలి. వనచిన్నప్ప గారు ఎన్నో సంవత్సరాలు ఆయన ఎడారిలో జీవించాడు. ఎడారో వనమో ఏదో ఒకటి, ఎడారిలో ఆయన జీవించి ఉన్నాడు. మనకి తెలుసు, పాత నిబంధన గ్రంథంలో ఇజ్రాయేల్ ప్రజలు 40 సంవత్సరాలు ఎడారిలో ప్రయాణం చేశారు. యేసు ప్రభువు కూడా 40 రోజులు ఉపవాస ప్రార్థనలు చేస్తూ 40 రోజులు ఆయన ఎడారిలో జీవించడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, ఎడారి యొక్క అనుభవము మనందరికీ ఉండాలి. అంటే ఇప్పటికిప్పుడే అన్ని చదువుకొని ఎడారికి పొమ్మని మీకు చెప్పటం లేదు, లేకపోతే అడవుల్లోకి వెళ్ళి జీవించండి అని చెప్పటం లేదు. ఆ ఎడారి అనుభవాన్ని మన అనుదిన జీవితంలోనికి తీసుకొని రావాలి. ఎడారి దేన్ని సూచిస్తూ ఉంది? నిర్జన ప్రదేశము, ఏమీ లేనితనము. దేవునిపై ఆధారపడటానికి ఆ ఎడారి జీవితం మనకు సహాయం చేస్తూ ఉంది. మనకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని ఉన్నప్పటికీ అప్పుడప్పుడు వాటన్నిటిని మనం త్యాగం చేసుకోవాలి. ఇది లేకుండా నేను ఉండగలనా? ఒక 5 నిమిషాలు సెల్ ఫోన్ మాట్లాడకుండా నేను ఉండగలనా? ఒక అరగంట సీరియల్ చూడకుండా నేను ఉండగలనా? ఒక అరగంట లేకపోతే ఏసీ లేకుండా నేను ఉండగలనా అని ఇలాంటి చిన్న చిన్న ప్రశ్నలు వేసుకొని మన జీవితాన్ని పునరుద్ధరించుకోవాలి. ఈ సౌకర్యాల మాయలో పడిపోయి, ఈ లోకంలో ఉన్నటువంటి వీటన్నిటిలో మనం పడిపోయి మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం. దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానాన్ని మనం ఇవ్వటం లేదు. ఒకవైపు చేయాలని ఉన్న ఈ లోకపు మాయల్ని, ఈ సాతాను దుష్ట శక్తుల్ని మనల్ని డోమినేట్ చేస్తూ ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించకుండా మనల్ని చేస్తున్నాయి. కాబట్టి ఎడారి జీవితం అంటే ఆత్మ పరిశీలన చేసుకోవటం, నన్ను నేను ప్రశ్నించుకోవటం. ఈ రోజుల్లో మనం బిజీగా ఉన్నాం. చదువులు, ఉద్యోగాలు, ఉరుకులు పరుగులు. నాకు తెలుసు, ఈ పండుగకు ఈ రోజు వచ్చిన వాళ్ళు సాయంత్రం కల్లా వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు. అంత బిజీ, వేరే చోటకు వెళ్ళాలి, వేరే పండుగకు వెళ్ళాలి. అంత బిజీగా ఉన్నప్పటికీ దేవునికి సమయాన్ని ఇద్దాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. నా జీవితము ఎలా ఉంది? నా జీవితం, నా దేవునితో ఉన్నటువంటి సంబంధం ఎలా ఉంది? సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి,
ప్రతి సంవత్సరం మన చిన్నప్పగారి పండుగ చేసుకుంటున్నాం. కానీ నా ఆధ్యాత్మిక జీవితాన్ని నేను మెరుగుపరుచుకుంటూ ఉన్నానా, దేవునిలో, దేవుని విశ్వాసంలో, నమ్మకంలో నేను బలపడుతూ ఉన్నానా అన్నటువంటి అనుభవాన్ని ప్రశ్నించుకోవడమే ఎడారి జీవితము, ఎడారి అనుభవం. అలాంటి అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. ఇక చివరిగా ఇంకో కొన్ని విషయాలే, ఎక్కువసేపు చెప్పను, అప్పుడే కొంతమంది మరి వాక్యం చూసుకుంటూ ఉండవచ్చు. పూజకు వచ్చే ముందే మా మామని అడిగాను, మామ ప్రసంగం ఎన్ని నిమిషాలు చెప్పాలంటే 5 నిమిషాలే అన్నాడు. 5 నిమిషాల్లో చెప్పడం చాలా కష్టం. ఇక కొన్ని 4 మంచి మాటలు చెప్పి ముగిస్తాను. ప్రియ సహోదరి సహోదరులారా, మన చిన్నప్ప గారి పండుగను కొనియాడుతున్న సందర్భంగా మనం మొట్టమొదటిగా ధ్యానించవలసింది విశ్వాసము. విశ్వాసము మన జీవితానికి శ్వాస లాంటిది. ఈ శ్వాస లేకపోతే మనం చనిపోతాం. అలాగే విశ్వాసము లేకపోతే క్రైస్తవులుగా మనం చనిపోతాం. ఆ విశ్వాసమే శ్వాస. విశ్వాసంలోనే శ్వాస ఉంది. చూడండి, విశ్వాసం, శ్వాస. కాబట్టి మన విశ్వాసమే మన క్రైస్తవ జీవితానికి శ్వాస. ఈ విశ్వాస జీవితంలో కూడా నేను మన గ్రామ ప్రజల్ని నేను ఎప్పుడు కూడా అభినందిస్తూ ఉంటాను. మన చిన్న గ్రామమైన, కొన్ని కుటుంబాలైనా దైవ పిలుపుకు 4-5 మన గ్రామాల నుంచి ఉన్నారు. ఎందుకు అంటే మన తాతలు ముత్తాతలు మనకు నేర్పించినటువంటి విశ్వాసం. ఇతర గ్రామాల్లో జపమాల సంవత్సరం మొత్తం చెబుతారో చెప్పరో నాకు తెలియదు, కానీ మా గ్రామంలో అయితే సంవత్సరం పొడవునా 365 రోజులు ఇక్కడ జపమాల జరుగుతుంది. వచ్చిన 5 6 చాలా విచారంలో మే నెల, అక్టోబర్ నెల మాత్రమే చేస్తారు. కానీ మన గ్రామంలో అభినందించాల్సినటువంటి విషయము 365 రోజులు కూడా జపమాల మన దేవాలయ ఆవరణలో జరుగుతుంది. ఒకసారి మా గ్రామ ప్రజలందరికీ కూడా చప్పట్లు. ఇది మన గొప్పతనం కాదు, మన తాతలు ముత్తాతలు నేర్పించినటువంటి విశ్వాసం. దాన్ని మనం కొనసాగిస్తూ ఉన్నాం. విశ్వాసం బలంగా ఉంది. అయితే అప్పుడప్పుడు దేవుణ్ణి కూడా మనం అనుమానించే పరిస్థితులు, గుడికి రాకుండా ఉన్నటువంటి పరిస్థితులు, అలాంటి సందర్భాలు ఉంటే ఈ రోజు దాన్ని మనం పునరుద్ధరించుకోవాలి. ఇక రెండవది ప్రార్థన జీవితము. మన చిన్నప్పగారు ఎడారిలో ప్రార్థనలో, ధ్యానంలో గడిపాడు. ప్రార్థన కూడా మనకి ఊపిరి లాంటిదే. దావీదు ప్రార్థన చేశాడు. ఆయన పాపం చేసినప్పటికీ దావీదు ఒక మంచి మనసుతో ప్రార్థన చేశాడు. పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేశాడు. కాబట్టి అంత ఘోర పాపం చేసిన దావీదును కూడా దేవుడు ఆయన ఎక్కడో పెట్టాడు. కాబట్టి మనము కూడా ప్రార్థన పశ్చాత్తాపంతో కూడినటువంటి ప్రార్థన చేయాలి. మానవ మాత్రలో బలహీనతలు ఉంటాయి. కాకపోతే వాటిని తెలుసుకుని ఎప్పటికప్పుడు ప్రభువా నన్ను క్షమించు అని పశ్చాత్తాపడుతూ ప్రార్థన చేయాలి. దేవుడు మన మంచి ప్రార్థనని ఎప్పుడు కూడా ఆలకిస్తాడు. ఖచ్చితంగా మనకి మంచి ఫలితాన్ని ఇస్తూ ఉంటాడు. 1 రాజుల గ్రంథము 17:22 మనం చదువుతున్నాం. చనిపోయిన ఒక బాలుని కొరకు ఏలియా ప్రార్థన చేయగా ఆ బాలుడు జీవంతో లేశాడు అని మనం చదువుతున్నాం. 2 రాజుల గ్రంథం 20:5 హిజ్కియా ఘోర పాపం చేసి మారు మనస్సు పొంది పశ్చాత్తాప హృదయముతో ప్రార్థన చేయగా అతడి మంచి ఆరోగ్యాన్ని పొందాడు. అనారోగ్యం నుండి స్వస్థత పొంది పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని పొంది ఉన్నాడు. అలాగే అపోస్తుల కార్యంలో కూడా మనం చదువుతూ ఉన్నాం. పౌలు గారు బోధిస్తూ ఉండగా 3 అంతస్తుల మిద్దె నుండి ఒక బాలుడు పడిపోయి చనిపోతే కిందికి వచ్చి పౌలు ప్రార్థన చేస్తే మరలా అతడు జీవంతో లేచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రార్థన అంత శక్తి గలది, బలము కలది. ప్రార్థన మర్చిపోవాకండి. కుటుంబ ప్రార్థన ఎంతో అవసరం. ఉదయం లేవగానే, లేకపోతే మరలా పడుకునేటప్పుడు ఒక ప్రలోభ జపం, మంగళవార్త జపం, త్రిత్వ స్తోత్రం, కనీసం అంత చిన్న ప్రార్థన అయినా మనం ప్రతిరోజు చేయగలగాలి. దేనికోసం మనం ప్రార్థన చేయాలి? వాక్యం చెబుతుంది. సీరాపుత్రుడైనటువంటి యేసు జ్ఞాన గ్రంథం 23:4-6 మన ప్రార్థనలు ఎలా ఉంటాయి? మన కుటుంబం బాగుండాలి, చదువుల కోసం, పాడి పంటలు బాగా ఉండాలి. ఇవే కదా మన ప్రార్థనలు. అయితే బైబిల్ ఏం చెబుతుంది అంటే, ముందుగా మనము అహంకారము నుండి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఈనాడు మనకున్నటువంటి సమస్యలన్నిటికీ కారణం అహం. కుటుంబంలో ఎందుకు ఇన్ని గొడవలు, కొట్లాటలు? అహం. ఎవరు తగ్గరు, నువ్వా నేనా అన్న పోటాపోటీగా ఈరోజు మనం జీవిస్తూ ఉన్నాము. లూసిఫర్ కూడా ఒకప్పుడు దేవదూతే. ఎందుకు ఆయన సాతాను బిడ్డగా పడిపోయాడు? అహంకారం. దేవుడితో నేను సమానంగా ఉండాలని భావించాడు.
అందుకే లూసిఫర్ దేవదూత అయినా కానీ సాతానుగా మారాడు. ఈ అహం వల్లనే మనకి అన్ని సమస్యలు. కాబట్టి వాక్యం చెబుతుంది, మొట్టమొదటిగా మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభువా నాలో ఉన్నటువంటి అహంకారాన్ని తీసివేయండి అని. రెండవది, మోహపు తలంపుల నుండి అంటే లోకాశల నుండి నన్ను కాపాడు ప్రభువా అని ప్రార్థన చేయాలి. మూడవది, ప్రభువా నన్ను సత్య మార్గములో నడిపించు అని ప్రార్థన చేయాలి. నాలుగవది, ధైర్యం కోసము ప్రార్థన చేయాలి. మంచి పనులు చేయాలి అంటే మనకి ఎంతో ధైర్యం ఉండాలి. కాబట్టి అలాంటి మంచి పనులు చేయడానికి కావలసినటువంటి ధైర్యాన్ని ఇవ్వమని ఆ ప్రభువును ఎల్లప్పుడూ కూడా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన వినాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాము, కానీ దేవుడు మన ప్రార్థనని ఆలకించడం లేదు. మనం అనుకున్నవన్నీ మనకు లభించడం లేదు. దానికి కారణం వాక్యం చెబుతూ ఉంది. యెషయా గ్రంథం 7:14 నీవు ప్రార్థన చేసినప్పుడు నీలో పాపము ఉండకూడదు. పాపముతో ప్రార్థన చేస్తే నీకు ప్రతిఫలము దక్కదు. ఇది ముఖ్య కారణం. మనం అనుకుంటాం, రోజు జపమాల చెబుతూ ఉన్నాను, పూజలో పాల్గొంటూ ఉన్నాను, ప్రార్థనలు చేస్తూ ఉన్నాను, కానీ అడిగింది నాకు దక్కటం లేదు అని. ఎప్పుడైనా మరి నీ హృదయాన్ని చవి చూసుకున్నావా? నీ జీవితాన్ని చవి చూసుకున్నావా? పాపము లేని హృదయంతో ప్రార్థన చేస్తే దేవుడు తప్పకుండా మన కోరికలన్నింటినీ కూడా తీరుస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల, ఈరోజు ఇంత గొప్పగా, ఇంత సంతోషంగా, ఆనందంగా మన చిన్నప్ప గారి పండుగను కొనియాడుతున్నటువంటి మనం ఈ 4 విషయాలు గుర్తుపెట్టుకోండి. మన చిన్నప్ప గారి నుండి మనం నేర్చుకోవాల్సింది మన విశ్వాస జీవితము, మన ప్రార్థన జీవితము, మన పవిత్ర జీవితము. 4వది, దేవునిపై ఆధారపడేటటువంటి జీవితం. ఈ రోజు నుండి మరలా మనము మన చిన్నప్ప గారి పండుగ జరుపుకునే వరకు రాబోయే సంవత్సరం అంతా కూడా దేవుడు మనల్ని కాచి కాపాడాలని, మన చిన్నప్ప గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా దేవుడు మన గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించాలని, ఆశీర్వదించాలని, చదువుకుంటూ ఉన్నటువంటి చిన్న బిడ్డలకు మంచి జ్ఞాపక శక్తిని, తెలివితేటలు దయచేయాలని, ఉద్యోగం నిమిత్తము, పని నిమిత్తము విదేశాల్లో కష్టపడుతూ ఉన్నటువంటి మన బిడ్డలందరూ దీవింపబడాలని ఈ దివ్య పూజాబలిలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. మరొకసారి మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. పిత, పుత్ర, పవిత్ర నామమున సమర్పణం సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవబలం. అర్పణం సమర్పణం సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవబలం. అర్పణం సమర్పణం సజీవదేవునికి అప్పద్రాక్షరసములతో మా జీవబలం.
దేవునికి అప్పరాక్షరసములతో మా జీవఫలం అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పరాక్షరసములతో మా జీవఫలం అర్పణం సమర్పణం సజీవ దేవునికి అప్పరాక్షరసములతో మా జీవఫలం స్వీకరింపమని ప్రార్థించుతున్నాము. ఈ పుణ్య పురుషుని విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాపపు ఆకర్షణని విస్మరించి పరలోక వాసుల సహవాసమును కాంక్షింతుము గాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండును గాక. మీ ఆత్మతోను ఉండును గాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి అడిగే సర్వేశ్వర, మేమెల్లప్పుడూ నీ చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎందుకన్నా నీవు నీ పునీతుల అద్వితీయమైన విశ్వాసము, పవిత్రమైన సాక్ష్యము ద్వారా నీ శ్రీసభను నిరంతర ఒక నూతన శక్తితో ఫలప్రదము గావించుతున్నావు. ఈ విధముగా మా మీద నీకు గల ప్రేమకు స్పష్టమైన సంకేతమును దయచేయుచున్నావు. నీ రక్షణ పరమ రహస్యములు పరిపూర్తి అయినట్లు వారి మహా ఆదర్శము మాకు ధైర్యము నసగుతున్నది. భక్తిమంతమైన వారి ప్రార్థనలు మాకు సహాయపడుచున్నవి. కావున దూతలు అతిదూతల సమేతమున నీ పునీతుల బృందముతో ఏకమై మేము నిరతము నిన్ను స్తుతించుట ఎట్లానగా, పవిత్రుడు 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 మన ప్రభువు. పవిత్రుడు 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 మన ప్రభువు.
ప్రభువు దయాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 మన ప్రభువు నిత్యున్నవి మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా నిత్యువారు ధన్యులు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా 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 పావన పిత, నీవు నిజముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తము. ఎలైనా నీ కుమారుడు మా ప్రభు యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరుచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీరిని పవిత్రపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగును కాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాం. అతడు అప్పగింపబడిన రాత్రి అప్పమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి కృంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని పూజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు నా దేవా, యేసు నా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, నీవే మా అభయం, నీవే మా శరణం. విశ్వాస రహస్యము. నువ్వు రక్షకుడవు, రక్షించుము. నీయనగా నీ శిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. నువ్వు రక్షకుడవు, తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను అద్భుతమైన ఉత్థానమును
మోక్షారోహణమును స్మరించుచు అతడు మరల వేంచేయునని ఎదురు చూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో నీకు అర్పించుచున్నాము. నీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము నీతో సఖ్యపరచిన నీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచూపుము. ఎన్నుకొనిన పుణ్యాత్ములతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన మరియమాతతోనూ ధన్యులైన నీ అపోస్తలులతోనూ వేద సాక్షులతోనూ పునీత వనచిన్నప్ప గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిర్వధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఇవ్వలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదనుడు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకం యాత్ర చేయి నీ శ్రీ సభను నీ సేవకుడు మా ప్రాంశులను మా ముడమల బాల పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను వీళ్ళందరినీ నువ్వు సంపాదించున్న ప్రజలను విశ్వాసం మీదను ప్రేమ దృఢపరము. నీ చిత్త ప్రకారము నీ సమ్మకమున చేరిన ఈ ప్రజలను ఆలకింపము. దయల తండ్రి నా దృష్టి చెందిన బిడ్డలందరినీ కనచి నీతో సఖ్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమ యందు ఈ లోకమున వేడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలును లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమైయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభు నేర్పిన పరలోక ప్రార్థన గొప్ప ప్రార్థన. మనము సకల మానవాళి మనమందరం దేవుని బిడ్డలం. ఈ సమయాన మనల్ని మన కుటుంబాలను క్రైస్తవ సమాజాన్ని ప్రపంచాన్ని ధ్యానపూర్వకంగా ప్రభుకి సమర్పిస్తూ పరలోక ప్రార్థన అర్థం ప్రకారం మనందరినీ దీవించమని భక్తితో ఈ ప్రార్థన చెబుదాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం ప్రకటించబడుగాక, మీ రాజ్యం వచ్చుగాక, మీ చిత్తం కావలసిన మా బయటికి ఇవ్వండి. మా వద్ద వారిని మేము మన్నించినట్లు మా తప్పులు మీరు మన్నించండి. ప్రభువా, మమ్మ రక్షింపు. మా ఈ రోజులు మాకు శాంతిని ప్రసాదింపు. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మా ముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా ప్రభు యేసుక్రీస్తు రాకను నిరీక్షించేదము. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చున్నానని అపోస్తలులతో పలికిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము.
నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహించు యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరికొకరము ప్రభు శాంతిని తెలుపుకొందము. లోక పాపములను పరిహరించు ప్రభువా. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించు ప్రభువా. శాంతిని దయచేయుము. శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ ప్రభు విందునకు పిలువబడిన వారు ధన్యుడు. నేను పాత్రుడను కాలేక నేను ఇంకొక మాట పలికినట్లయితే లోకరక్షకా నా హృదయలోనికి రావా. ఇమ్మానుయేలుడా మనలో వసింపవా. శరీరం పూజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ నిన్నే నేలా కలిసే వేళ నాలో నీవు నిలిచే వేళ దివ్య శరీరం పూజించు వేళ దివ్య రక్తము పానము చేసే వేళ లోక రక్షక మా హృదయంలోనికి రావా. లోక రక్షక మా హృదయంలోనికి రావా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. ఇమ్మానుయేలుడా మాలో వసింపవా. రండి రండి స్వీకరించండి. రండి రండి ఆరాధించండి. రండి రండి స్వీకరించండి. రండి రండి. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 మన గ్రామ పండుగ దివ్య బలి విందు పూజా బలిని మనం ఘనంగా నిర్వహించుకున్నాం. ఆత్మీయమైనటువంటి విందులో పాల్గొన్నాం. ఈ పండుగని మనకు జరుపుకోవడానికి దేవుడే గొప్ప వరాన్ని అవకాశాన్ని ఇచ్చారు. చాలా మంది ఈ పండుగకు వచ్చి ఉన్నారు. అసలు నేను రెడ్డిపురంలో ఉన్నానా లేక జనగాంలో ఉన్నానా అని నాకు నేనే ఆశ్చర్యం అవుతుంది. చాలా చాలా సంతోషం. ఆ దేవాది దేవునికి రెడ్డిపురం కుందారం వినపడేటట్లుగా గట్టిగా దేవుని కొందాలని చెప్తారు. మన తల్లి మరియ తల్లి కూడా మనందరి కొరకు ప్రార్థిస్తూనే ఉంటుంది.
ఫాదర్ చెప్పినట్లుగా జపమాలను ఎప్పుడు కూడా చెప్తూనే ఉంటారు, నాకు తెలుసు. ఆ మరియ తల్లి యొక్క ప్రార్థన సహాయం ద్వారా కూడా మన గ్రామం దీవింపబడుతుంది. అదేవిధంగా మన గ్రామ పాలక పునీతులు మన చిన్నప్ప గారు మనల్ని ఎంతగానో దీవించి ఆశీర్వదించారు. కాబట్టి ఆ పునీతులిద్దరికీ కూడా మనం కృతజ్ఞతలు చెల్లిస్తాం. విశ్వాసం మనందరి యొక్క శ్వాస. నాకు తెలుసు మీరు ఇక్కడ బాగా గుడికి వస్తారు. ఫాదర్ చెప్పారు, నేను కూడా ఈ ఆల్మోస్ట్ సంవత్సరంన్నర అయిపోయింది, 8 నెలలు నేను చూస్తూనే వచ్చాను. అందుకే ఇక్కడ ఎన్ని పూజలు జరుగుతున్నాయి ఇప్పుడు? 2 నెల మొదటి శుక్రవారం కూడా మనము సప్రసాదం ఉంది కాబట్టి దివ్య సప్రసాద ఆరాధన చేసుకుంటున్నాం కదా. అది దేవుడిచ్చిన గొప్ప వరం. ఎప్పుడు ప్రార్థన చేస్తూ ఆ విశ్వాసంలో జీవిస్తే దేవుడు మనల్ని నూరంతలుగా దీవిస్తాడు. కాబట్టి మొట్టమొదట మీ అందరికీ నేను కృతజ్ఞతలు చెల్లించాలి. ఎందుకంటే మీ విశ్వాసాన్ని బట్టే నన్ను ఈ ఊరికి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది. కాబట్టి కాలర్ ఎగిరేసుకుంటూ చప్పట్లు కొడుతున్నాను. ఓకే, అందుకే నేనే అంటూ ఉంటే పూజకి మళ్ళా వస్తానంటే ఒకరిద్దరు ఇట్లా చూస్తారు, ఆడవాళ్ళు మాత్రం రండి సమయం. అందరూ కూడా వస్తారు తప్పకుండా. పూజలు ఇంకా ఎక్కువ కూడా చేసుకోవాలి. దేవుని యొక్క వందనాలు చెల్లిస్తే దేవుడు ఆశీర్వదిస్తారు. చాలా చాలా ఆనందం మనం చూస్తే. ఎప్పుడు కూడా ఈ ఊరికి రావాలని అనిపిస్తూనే ఉంటుంది. కొందరు కూడా వస్తున్నారు, మీరు కాబట్టి అక్కడ పూజ ఇక్కడ పూజ చేస్తుంది అదే. కాబట్టి ఈరోజు ప్రత్యేకంగా ఈ పండుగ పూజావిధిలో పాల్గొనడానికి వచ్చినటువంటి గురువులందరికీ మన గ్రామ పెద్దల తరపున నేను నా తరపున కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. ముఖ్యంగా ఫాదర్ ఆనంద్, మేకల ఆనంద్ ఫాదర్ గారు, వారు మాదాపురం కడవెండి విచారణ గురువులు. నేను అడిగిన వెంటనే వచ్చి ఈరోజు ప్రత్యేకంగా మనకి పాటల పూజ దివ్య పూజాబలిని సమర్పించినందుకు మీ అందరి తరపున వారికి నా మన గ్రామం ముద్దుబిడ్డ వాళ్ళకు పెద్దవాడి పనులు గొప్ప పండుగ. మన మీద ప్రేమతో వచ్చారు. ఫాదర్ గారు చెప్పారు మనం విందు చేసుకుంటాం ఇప్పుడు రెడీగా. నాకు తెలుసు, మేము కూడా పాల్గొంటాం విందులో. ఆ విందుకు ముందు ఈ విందు చేశాము. ఏ విందుకైనా మసాలా అవసరం కదా. కాబట్టి మంచి చక్కటి సందేశాన్ని 32 నిమిషాలు ఇచ్చినా ఏమనిపించలేదు నాకు మాత్రం. కదలకుండా ఉన్నారు. ఫాదర్ గారు ముందు పండుగ ఎందుకు చేసుకోవాలి, దేని ఉద్దేశం కొరకు చేసుకోవాలి, మన జీవితం ఏ విధంగా ఉండాలి పండుగ చేసుకున్నప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసం ప్రార్థన జీవితం పునీత వనచిన్నప్ప గారి యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తూ ఆదర్శాన్ని అనుసరించి మనం కూడా జీవించాలని చక్కటి ఉపదేశాన్ని మనందరికీ అందించినందుకు ఫాదర్ గో ప్రవీణ్ గారికి మీ అందరి తరఫున ఇక నా మిత్రుడు ఫాదర్ పెంటారెడ్డి రాజా పాలకుర్తి విచారణలో ఇప్పుడు ఉన్నారు. మేము బ్యాచ్మేట్స్, ఎప్పుడు కూడా దగ్గరగా ఉంటాం. ఫాదర్ గారిని పిలిచిన వెంటనే వారు కూడా వచ్చారు. ఈ గ్రామం పట్ల కొంచెం ప్రేమ బంధువులు ఉన్నారు కాబట్టి నాకు తెలియకుండా కూడా వస్తూ పోతుంటారు, అదేం ప్రాబ్లం కాదు. కాబట్టి వారు కూడా మన పూజాబలిలో పాల్గొని మన కొరకు పూజ నిర్వహించినందుకు ఫాదర్ పెంటారెడ్డి రాజా గారికి మీ అందరి తరఫున. ఇక ఇంజనీరింగ్ కాలేజీ ఫాదర్ కొంతమంది లేరు, కానీ ఇక్కడ మన ఫాదర్ అజిత్ కుమార్ ఏరు నిన్నటి దినం కూడా ప్రదక్షిణకు వచ్చి ఉన్నారు. ఈ రోజు కూడా మన దగ్గరకు వచ్చి పూజాబలిలో పాల్గొని మనందరి కోసం పూజ నిర్వహించినందుకు వారు ఇప్పుడు క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ డైరెక్టర్గా, బాయ్స్ హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నారు. వారికి నా హృదయపూర్వక ఇక్కడ మన పండుగ పూజాబలిలో పాల్గొనడానికి వచ్చినటువంటి సిస్టర్స్, మాదాపురం సిస్టర్స్, సిస్టర్ పుష్పలీల, సిస్టర్ ఇన్యాసమ్మ, సిస్టర్ ప్రదీప్గా వారు వచ్చి ఉన్నారు. అదేవిధంగా క్రీస్తు జ్యోతి ఇంజనీరింగ్ కాలేజీ వనిత హాస్టల్ సిస్టర్స్ ఇద్దరు వచ్చారు. వారు ఒరిస్సా నుండి కానీ ఇక్కడ పనిచేస్తున్నారు. వారందరికీ మడకన్నులకు మీ అందరి తరఫున నా హృదయపూర్వక
మన గ్రామంలో ఏం జరిగినా వాళ్ళు వస్తారు. ఎప్పుడు పండగ అని చెప్పి అడిగి వచ్చారు మన మీద ప్రేమతో. చాలా వందనాలు సిస్టర్స్. ఇక మన గ్రామ పెద్దలు, ఇప్పుడు పాతవారికి ముఖ్యంగా కొత్తవారు అందరూ వృద్ధులు అయిపోయారు. వృద్ధి మాత పేరు మీద అందరూ కూడా వచ్చేస్తున్నారు ప్రభా. మన గ్రామ పెద్దలు ముగ్గురు, మీరు మగవారు, ఒక స్త్రీ. మీరు అల్లం వృద్ధిరెడ్డి, తర్వాత గాలి వృద్ధిరెడ్డి, గోపు వృద్ధిరెడ్డి, ఈ ముగ్గురు. తర్వాత అల్లం గేబ్రియల్ సునీత అంటారు, వారు మహిళల తరపున వాళ్ళు ఇక్కడ నేను పెట్టాను గుడి పెద్దగా. కాబట్టి ఈ నలుగురికి నా హృదయపూర్వక వందనాలు. మహిళలకు తప్పకుండా ప్రాధాన్యం ఇవ్వాలి ప్రతి విషయంలో. అందుకే ప్రతి దగ్గర కూడా మహిళలను పెడుతున్నాం. కాబట్టి మీ అందరికీ గుడి పెద్దలకి అన్ని సహకరించారు. నేనేమి ఒక పూజ వరకు పాదం పిలుచుకోవడం, అమ్మగారిని పిలుచుకోవడం లేదు. మిగతా అన్ని వారే అరేంజ్ చేశారు. కాబట్టి మన గుడి పెద్దలకి గట్టిగా మన ఈ గ్రామ పండుగలో పాల్గొనడానికి వచ్చిన మన బ్రదర్ ఉదయ్ కుమార్ మౌన్ ఫోర్ బ్రదర్, వారికి మీ అందరి తరఫున నా హృదయపూర్వక. ఇక మన క్వైర్ విన్నారు కదా, మీకు ఎక్కడైనా పాటలు కావాలంటే మమ్మల్ని అడగండి, వస్తాం. పాపం మ్యూజిక్ కావాలి అంటే దొరకబట్టుకున్నారు. నాకు వెళ్ళి నీ రవి బాగా వస్తాడని నాకు అనుకోలేదు, అయిపోయింది. వీళ్ళందరూ తెలిసిన వారే. కాబట్టి వీళ్ళు యాక్చువల్గా ఒకేసారి ఇప్పుడే ప్రాక్టీస్ చేశారు మ్యూజిక్తో. వాళ్ళ పాటలు ప్రాక్టీస్ చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఈ పూజాపల్లికి పాటల బృందం చాలా ముఖ్యం. అర్థవంతంగా మనల్ని ఈ పూజాపల్లిలో భక్తియుతంగా నడిపించినందుకు మన గాయక బృందానికి, తర్వాత ఇన్స్టిట్యూట్స్ వారికి నా హృదయపూర్వకంగా చాలా థ్యాంక్ యూ. చాలా బాగా పాడారు, చాలా కమ్మగా కమనీయంగా పాడారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరొకసారి. తర్వాత చాలా మంది ఉన్నారు, ఎంతో మంది మనం ఈ గ్రామ బిడ్డలు ఎక్కడెక్కడో స్థిరపడి ఉన్నారు. విదేశాలలో, పెద్ద సిటీస్లలో కూడా స్థిరపడి ఉన్నారు. కాబట్టి దేవుడు ఇచ్చిన గొప్ప వరని, మా పిల్లలు మంచిగా చదువుకున్నారు, ఉద్యోగ రీత్యా ఇంకా ఇతర పనుల మీద అందరూ కూడా ఎక్కడో స్థిరపడి ఉన్నారు. ఆర్థికంగా దేవుడు చేసిన గొప్ప వరానికి మనం కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరికి, అందరికీ కూడా బంధువులకి, ఎక్కడెక్కడున్నారు అందరికీ వారికి విన్నవించేది ఏమిటంటే, నువ్వు ఢిల్లీకి రాజువైనా తల్లికి కొడుకువే, పుట్టిన గ్రామాన్ని మర్చిపోకండి దయచేసి. అప్పుడప్పుడు వచ్చి చూసి వెళ్తూ ఉండండి. మన గ్రామం పుట్టిన గ్రామం, ఇక్కడ మీకు విశ్వాస బీజాన్ని అందించింది, మీకు ఒక ఉన్నత స్థానాన్ని అందించారు. తల్లిదండ్రులు కావచ్చు, ఇంకా పెద్దలు కావచ్చు, తాత ముత్తాతలు కావచ్చు, వారిని గ్రామాన్ని మర్చిపోకండి. ఎక్కడున్నా వచ్చి పోతూ ఉండండి దయచేసి. మీరందరూ వచ్చిన బంధువులందరికీ కూడా ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ ఎవరినైనా మర్చిపోతే అన్నగా భావించకండి. ప్రతి ఒక్కరికి నేను వందనాలు చెల్లిస్తున్నాను. దేవునికి కృతజ్ఞతలు మరొకసారి. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఉన్నారు, ఎంతో ఘనంగా జరుపుకున్నాం. కాబట్టి ఇదే విశ్వాసాన్ని ప్రకటిస్తూ ముందుకు సాగుదాం. గాడ్ బ్లెస్ యు ఆల్. మన విచారణ గురువులు మనందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. అయితే మనందరం కలిసి మన విచారణ గురువు కూడా మనం కృతజ్ఞతలు తెలియజేసుకోవాలి. ఎందుకంటే మనల్ని ఒక విచారణ గురువుగా ఆధ్యాత్మికంగా మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ఫాదర్ చెప్పినట్లుగా ఇంతకు ముందు కంటే ఎక్కువ పూజలు మనకి ఇస్తూ ఉన్నారు, ఆరాధనలు జరుపుతూ ఉన్నారు, ఆధ్యాత్మికంగా మనల్ని ఎంతగానో ముందుకు జరుపుతూ ఉన్నారు. ఇంకా మన వ్యక్తిగతంగా మన కుటుంబాల్లో ఏదైనా సందర్భం ఉన్నప్పుడు పిలిచినప్పుడల్లా కూడా మన గ్రామానికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. అయితే ఈ పండుగ సందర్భంగా ఇంత చక్కగా ఆనందంగా గొప్పగా పండుగ జరగడానికి ముఖ్య కారణం విచారణ గురువులే. వాటన్నింటినీ వెనుక నుండి నడిపించినందుకు మరొకసారి మనందరి తరపున విచారణ గురువులకు ప్రార్థించుదము.
ప్రభువా, రక్షణ జీవనదుల నుండి మేము నూతన జీవన గ్రోలి నేను దీనతతో ప్రార్థించుతున్నాము. మరి వనచిన్న విజ్ఞాపన ప్రార్థన ఫలితముగా మేము క్రీస్తును అతి సన్నిహితముగా వెంబడించి పరలోక రాజ్యములో ఆయనతో సహవాసమగుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. దైవాశీస్సులకై మీ శరణులు వచ్చి ప్రార్థించండి. పునీతుల మహిమయు ఆనందమైన సర్వేశ్వరుడు అపోస్తుల విశేష ప్రార్థన ద్వారా మేము బలపరిచెను. ఆ ప్రభు మీకు అమిత దీవెనలు కలకాలము దయచేయునుగాక. పునీత వనచిన్నప్ప విజ్ఞాపన ప్రార్థన ద్వారా మీరు ప్రస్తుత బాధల నుంచి విముక్తి నొంది వారి పవిత్ర జీవిత ఆదర్శం ద్వారా ప్రభావితులై వారి దైవ మానవ సేవకు మీరు కూడా అంకితమగుదురుగాక. మీరు పునీతుల ప్రశాంత మనసులతో మోక్షంలో ప్రవేశించినని పరిశుద్ధ శ్రీ సభ అమితానందమునందుతున్నది. ఆ విధమైన మీరు కూడా పునీత వనచిన్నప్ప గారి ప్రార్థన సహకారంతో ప్రభురాజ్యంలో భాగమును పొందుదురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించునుగాక. సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించుదాము. పునీత చిన్నప్పగా